ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి పీడిఎఫ్ని ఫ్రీగా 3 మెథడ్స్లో ఎడిట్ చేద్దాం. అది కూడా ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండా. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మీకు రైట్ సైడ్ ఇక్కడ గూగుల్ యాప్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇక్కడ మనకి గూగుల్ డ్రైవ్ కనబడుతుంది కదా, ఈ డ్రైవ్ మీద క్లిక్ చేయండి. మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. నేను లాగిన్ అవుతున్నా. గూగుల్ డ్రైవ్లోకి వస్తాం. నెక్స్ట్ ఇక్కడ న్యూ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఏ పీడిఎఫ్ అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనండి. మీకు ఫైల్ అప్లోడ్ అయిపోయింది. మీకు ఒకవేళ అప్లోడ్ అయినా కూడా ఇక్కడ ఫైల్ కనబడకపోతే సింపుల్గా ఇక్కడ రీసెంట్ అన్నా కూడా మీకు ఫైల్ కనబడుద్ది. లేదంటే ఇక్కడ రీలోడ్ చేయండి. మీరు పేజ్ రీలోడ్ చేసినా కూడా ఆ ఫైల్ హైలైట్ అవుద్ది. నెక్స్ట్ ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్, ఇక్కడ గూగుల్ డాక్స్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను టెక్స్ట్ మార్చేస్తున్నా. నెక్స్ట్ అలాగే మీకు ఈ కంటెంట్ వద్దనుకోండి, డిలీట్ చేసేయచ్చు. అలాగే మీరు ఫాంట్ మార్చుదాం అనుకుంటే సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ చేంజ్ చేయొచ్చు. మీరు టెక్స్ట్ సైజ్ పెంచుకోవచ్చు, బోల్డ్ అప్లై చేయొచ్చు, ఇటాలిక్, అండర్లైన్, అలాగే టెక్స్ట్ కలర్ మార్చాలి అన్నా మీకు నచ్చిన కలర్ మార్చుకోవచ్చు. మనకి ఎంఎస్ వర్డ్ లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయో సేమ్ అయ్యే ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. మీరు ఇలాగ మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసిన తర్వాత మనకి ఫైల్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుద్ది. ఇందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎలా డౌన్లోడ్ అవ్వాలి, ఎంఎస్ వర్డ్ ఫైల్ కింద డౌన్లోడ్ అవ్వాలా, పీడిఎఫ్ కింద డౌన్లోడ్ అవ్వాలా, ఇలాగా ఇక్కడ మనకి ఫార్మాట్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేటప్పటికి పీడిఎఫ్ డౌన్లోడ్ ఇలా క్లిక్ చేయడం మనకి ప్రాసెసింగ్ స్టార్ట్ అయ్యి డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ షో ఇన్ ఫోల్డర్ అన్నాము అంటే మనం ఎడిట్ చేసిన ఫైల్ ఇక్కడ కనబడుద్ది. ఫస్ట్ మెథడ్ గురించి చూసారు కదా, ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ గురించి చెప్తున్నా. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి మనకి ఖచ్చితంగా ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ ఉండాలి. మీ దగ్గర ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ ఉంటే ఓపెన్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి బ్రౌజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నాకు ఈ ఫైల్ వచ్చేటప్పటికి డౌన్లోడ్స్ లో ఉంది. యానిమల్స్ పీడిఎఫ్ ఓపెన్. ఇలాగా మనకి ఎంఎస్ వర్డ్ లో ఓపెన్ అవుద్ది. పైన మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఎనేబుల్ ఎడిటింగ్ అనే ఒక ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ఇంకా మనం ఎడిట్ చేసుకోవడానికి కుదురుద్ది. ఇక్కడ మీరు ఏమైనా టాపిక్ మార్చాలి అన్నా, అలాగే టెక్స్ట్ సైజ్ పెంచాలి అన్నా, నెక్స్ట్ అలాగే ఫాంట్స్ మార్చుకోవాలి అన్నా, ఇంకా మిగతా ఆప్షన్స్ అన్నీ మీకు తెలిసినాయే కదా. మనకి ఎంఎస్ వర్డ్ అంటేనే చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చినట్టుగా ఫాంట్స్ ఇలాగ ఇక్కడ ఉన్న టెక్స్ట్ అంతా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా మీకు టెక్స్ట్ వద్దు అంటే సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవడమే. సెకండ్ మెథడ్ గురించి కూడా చూసారు కదా. ఇంకా ఫైనల్ మెథడ్ వచ్చేటప్పటికి ఇప్పుడు నేను ఒక ఫ్రీ వెబ్సైట్ చెప్తున్నాను. ఈ వెబ్సైట్ లో మనకి పీడిఎఫ్ ఎడిటే కాదు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వెబ్సైట్ వచ్చేటప్పటికి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎడిట్ పీడిఎఫ్, ఇక్కడ వెబ్సైట్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే పైన మనకి ఆల్ టూల్స్ ఉన్నాయి. ఈ ఆల్ టూల్స్ లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం పీడిఎఫ్ మెర్జ్ చేయడం, అలాగే పీడిఎఫ్ టు జేపీజీ, పీడిఎఫ్ టు ఎక్సెల్, పీడిఎఫ్ టు టెక్స్ట్, పీడిఎఫ్ టు వర్డ్, ఇలాగా ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. మనకి ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి ఎడిట్ కాబట్టి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అప్లోడ్ పీడిఎఫ్ ఫైల్ అంటుంది. మీరు ఏ ఫైల్ అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇక్కడ మీరు టెక్స్ట్ మార్చాలనుకోండి, దీని మీద డబుల్ క్లిక్ చేసాము అంటే సెలెక్ట్ అవుద్ది. మీరు టెక్స్ట్ మార్చుకోవడమే. టెక్స్ట్ బోల్డ్ అప్లై అవ్వాలి అంటే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని బోల్డ్, ఇటాలిక్, ఆల్రెడీ బోల్డ్ ఉంది, బోల్డ్ పోయింది. మళ్ళీ క్లిక్ చేసాము అంటే బోల్డ్ వచ్చింది. నెక్స్ట్ ఫాంట్ మార్చాలి అంటే ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్ మార్చుకోవడమే. నెక్స్ట్ ఫాంట్ కలర్ మార్చాలి అన్న కలర్ మార్చుకోవచ్చు. ఒకవేళ మీకు టెక్స్ట్ వద్దు అంటే డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ క్లిక్ చేయగానే వేరే లింక్ కి వెళ్ళాలి అంటే ఇక్కడ మీరు క్రియేటెడ్ లింక్ మీద క్లిక్ చేసి లింక్ కూడా క్రియేట్ చేయొచ్చు. అలాగే టెక్స్ట్ ను మూవ్ చేసుకోవడానికి, అలాగే టెక్స్ట్ డూప్లికేట్ చేయడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇలాగ నచ్చినట్టుగా ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై చేంజెస్ అని వచ్చుద్ది. దీని మీద క్లిక్ చేసాము అంటే
మనకి ఇలాగా ప్రాసెసింగ్ అయ్యి డౌన్లోడ్కి వచ్చుద్ది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఫైల్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ అబ్జర్వ్ చేశారు అంటే ఫైల్ ఎడిట్ అయ్యి డౌన్లోడ్ అవుతుంది. మనకి డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద మనకి ప్రివ్యూ కూడా కనబడుద్ది. ఈ ఫైల్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. టాపిక్ ప్రతాప్ వర్మ. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.